హాయ్ ఫ్రెండ్, మేమైతే ఈరోజు ఫస్ట్ సేల్ అయితే పత్తి తీస్తున్నాము. 8 మంది కూలోళ్ళు వచ్చిర్రు. ఒకటి ఏంటంటే మనకి రైతులకైతే 6 నెలలు ఎదురు చూసే పంట ఒకటేసారి దెబ్బ కొడుతుంది. మనకి ఈ వానలు అట్లే ఉంటాయి, మన దురదృష్టం కొద్దీ కాలం అంతే, మన కర్మ కొద్దీ అట్నే చేస్తుంది. పత్తి చేలు అయితే ఈరోజు అయితే ఈసారి అయితే మంచిగా లేవు. ప్రభుత్వం కూడా ధరలు కూడా పెట్టట్లేదు. 6,000 పత్తి అంటే మనం పత్తి ఒక్కొక్క మనిషికి 400 కూలిచ్చి కలిసి మందులు కొట్టి 6,000 పత్తికి ధర ఉంటే రైతులు ఎట్లా బాగుపడతారు? ఇక అసలు ఏమన్నా ధరేనా అది? పత్తికి అంటే ఈడు గవర్నమెంట్ ధరనాది బ్రోకర్లదా అర్థమవుతలేదు. ఒక మనిషి ఈ సంచి తీస్తే మనకి గిట్టుబాటు ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక్క సంచి తీస్తే వాళ్ళకే అవుతుంది. మనకి రైతు బాగుపడాలంటే ఏం బాగుపడతాడు? ఇక ఎట్లా అవుతుంది? అసలు మా ఊళ్ళో పత్తి చేలు కూడా బాగాలేవు ఈసారి. ఒకరొకరు అయితే పత్తి చేలు పోయి పాపం నిన్న ఒక ఆయన దగ్గర పత్తి తీయబోయారు. ఇదే కూలోళ్ళు. ఏం లేదు పాపం, ఏడ్చేది ఒకటి తక్కువ ఉంది. మొత్తం కాయ మురిగిపోయింది. ఎంత పెట్టుబడి కావచ్చు అంత చెలకకి. మళ్ళీ చేను చూస్తే నాలో అబ్బా మస్తు పత్తి వెళ్తుంది అంటట్టు, ఆకలి దుబ్బ వాడతట్టు ఉంది చేను. అయితే పత్తి మాత్రం లేదు అందులో. 6,000 ధర పెడితే ఏం రైతులు బాగుపడతారు, ఏం చేస్తారు? ఇంకా ఓకేనా ఫ్రెండ్? మీరు కూడా అందరూ దయచేసి అందరూ ఒకటై పత్తికి ధర పెరగాలి. ఇగో 8 మందిమి, ఇగో 50 కిలోల సంచులే 2 పొద్దుగాల నుంచి. ఇప్పుడు ఇదొకటి, ఇది 70 కిలోల సంచి. 3 సంచులు అనుకోండి. ఇంకా ఏం బాగుపడతాము? ఏం మిగులుతుంది? మనకి ఏం మిగులుతుంది? ఊకొని అసలు అందరు ఊకున్నట్టు మనం కూడా వ్యవసాయం బంద్ పెట్టినాం అనుకో, అన్నం తినేది చాలా కష్టం. మనకెందుకులే అని మనం కూడా వ్యవసాయం చేయకుండా ఊకుంటే మాత్రం రైతులు వ్యవసాయం చేసేది బంద్ పెడితే మాత్రం మనకు ఇది 5 ఏళ్ళు మన నోట్లో పోవాలంటే చాలా కష్టం అవుతుంది. దేశానికి ఎన్నుముక్క రైతు అంటారు. ఆ రైతుకే కష్టాలు వస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి పోయి బాధలు? కూలోళ్ళు వచ్చి రైతుకు చెప్పుకునేది ఒకప్పుడు. ఇప్పుడు కూలోళ్ళదే మేలుంది, రైతు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం దగ్గరకు పోయి మాట్లాడాలి, మాకు గిట్టుబాటు ధరలు కావాలంటే ప్రభుత్వం కూడా మన ఎట్లా చేతులు పెడుతుండే రైతు నెత్తి మీద. ఇంకేం చేస్తాం? ఎట్లా బాగుపడతాం మేము? అందుకని దయచేసి రైతుల కష్టాలు గుర్తించి ప్రభుత్వం పత్తికి ధర పెంచాలని కోరుకుంటున్నాం మేమైతే. ఫ్రెండ్, మీరు కూడా ఎవరైనా సరే నా ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ అందరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ధర పెంచాలని మాత్రం ప్రతి ఒక్కరు కోరుకోండి. పత్తికి ధర ఉంటేనే మనం ముందరికి వెళ్తాం. పత్తి పెడితే పెట్టుబడి ఎంత అవుతుందో పత్తి పెట్టే ప్రతి ఒక్క రైతుకు తెలిసి ఉంటుంది. పత్తికి ఎంత కష్టం అవుతుంది, ఎంత పెట్టుబడి వస్తుంది, ఎట్లుంటుంది ధర, ఏ ధర వస్తే మనకి ఎట్లా గిట్టుబాటు అవుతుంది అనేది కూడా ప్రతి ఒక్క రైతుకు తెలిసి ఉంటుంది. రైతులు అందరు గమనించి గిట్టుబాటు ధర కావాలని కొట్లాడుకోవాలి. ఇంకా మనం పత్తి గింజ పెట్టిన కాడ నుంచి మందులే. ఇక పత్తి చేనుకు మనం పత్తి గింజ పెట్టిన కాడ నుంచి మందులు ఏ మందు కొడితే మందులు కొట్టినా కానీ అసలు దానికి ప్రయోజనం ఏమన్నా ఉందా? చెట్టు పెరిగిందా? ఈసారి వానలు అంతే ఉన్నాయి. పత్తి చేలకు అసలు దురదృష్టం ఏంటంటే ఫస్ట్ ఎర్రగుమ్మడి రావటం. అది వచ్చిందంటే ఇంకా అయిపోయాయి. ఇంకా చేలు ఇంకా పెరిగేదే ఉండదు. ఉన్న చేను కూడా ఇంకా ఆగమే, అసలు ఏమి ఉండదు ఇంకా మనకి అది వస్తే. అందుకని దయచేసి ప్రభుత్వం ఎవరైనా సరే నా ఛానల్ చూసిన వాళ్ళు గమనించి మాకు ధరలు మంచిగా గిట్టుబాటు ధరలు రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఫ్రెండ్, మీరు కూడా అందరూ అలాగే కోరుకోండి. మనకు ధర రావాలి మంచిగా. కొంచెం ధర మనకు 6,000, 7,000, 8,000 వచ్చినా కానీ మనకు పత్తికి ధర దానికి మనం మిలుగుతుంది, తింటాము రైతులం అని కాదు. మనం పెట్టిన పెట్టుబడి మనకు వచ్చినా చాలు, అంతవరకే ఫలితం అంతే. మనకు చాలు, దేవుడు మనకి ఇంతే ఇచ్చిందని తృప్తి పడదాం. కానీ మనకి ఇంకా పైనంగా పెట్టుబడి పెట్టంగా కష్టం చేయంగా మన కష్టం పోయి పైసా ఇంకా మనం బయట తీసుకొచ్చి పెట్టిన పైసా కూడా ఈ పత్తి అమ్మితే కూడా తీరదా మనం కాడ ఉండి చేయం. మనం ఏ రైతు అయినా సరే, ఎంత పెద్ద ఉన్న రైతు అయినా బయటకు పోయి తేవాల్సిందే 10 రూపాయలు. ఆ 10 రూపాయలు తేరాలంటే మనం ఈ కష్టపడని తప్పదు. కష్టపడ్డా కానీ ఫలితం లేకుండా పోతుంది. అందుకని ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఈ వీడియో చూసి దయచేసి పత్తికి ధర పెంచాలని కోరుకుంటున్నాను.